నేను మాట్లాడుతూ ఉంటే మా పాస్టర్ కూడా వచ్చి నేరుకు చూపించుకుంటుంది. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, మట్టితో చేయబడిన మనుషులమే ఒకరు మాట్లాడుతుంటే మరొకరు చూపెట్టింటున్నామే. నువ్వు మాట్లాడే మాట యేసయ్య అనుకుంటున్నాడా? నీ రంగులు బొంగులు చూసి దేవుడు మేలు చేయడు, నీ మాటను బట్టి మేలు చేస్తాడు. అందుకని లోకంలో ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే మీరు మాట్లాడరు, నోరు మంచిదైతే చెప్పమ్మా, నోరు మంచిదైతే అమ్మ అన్న వాళ్ళు అమ్మాను, నాయన అన్న వాళ్ళు నాయనను, తల్లి అనేవాళ్ళు తల్లిను, బాబు అనేవాళ్ళు బాబును. మన సంఘాలు ఎన్నో ఉన్నాయి. మన సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ నన్ను ఏమంటారు తెలుసా? నాయన అంటారు. రే అని ఎవరు అంటారు, రే నన్ను ఎవరు అంటారు, లేదా పాస్టరా అంటారు, లేదా కొంతమంది సారా అంతే అంటారు, కానీ నన్ను ఎవరు రే అనరు. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది, పెద్దోళ్ళు చెప్తారు ఆ సాటువా. అలాగనే మన నోటి మాట మంచిదైతే యేసయ్య మనకు మేలు చేయక మానడు. చేతుల పైగా చెప్పు, గట్టిగా చెప్పు, ఉద్యోగంగా చెప్పు, సంతోషంగా చెప్పు. దేవుడు మనం వేసుకున్నా వింటున్నారా వస్త్రాలు బట్టి మేలు చేయడు, మనం కట్టుకున్న ఇల్లు వాకిలు బట్టి మేలు చేయడు, మన నోటి గుండా వస్తున్న మాటను బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఇర్మియా. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు మాట్లాడే ప్రతి మాట నేను వింటున్నాను, అందుకని మీ నోటి గుండా మూర్ఖపు మాటలు, కుటీలమైన మాటలు మీ నోటి గుండా రానివ్వకండి. ఆ మాటలు నా చెవులో పడనివ్వకండి, ఆ మాటలు నాకు వినిపించబాకండి. మీ నోటి గుండా కుటీలమైన మాటలు రాకూడదు, మూర్ఖపు మాటలు రాకూడదు. మంచి మాట చూపిస్తాం చూడండి. కీర్తనల గ్రంథం మంచి మాట ఉంది. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 8వ వాక్యం. 73వ కీర్తన 8వ వాక్యం తీసిన వాళ్ళు చదవండి, గట్టిగా చదవండి అమ్మా. ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును, అమ్మా కీడును గురించి వారు అబ్రాగారు, ఓ అబ్రాగం నిద్రపోయి అబ్రాగమా, కీడును గురించి వారు, మీకు అర్థమవుతుందా? ఇందాక స్టార్టింగ్ లో ఏం చెప్పారు దేవుడు? మూర్ఖపు మాటలు రానివ్వకండి, బలాత్కారమైన మా మాటలో రానివ్వకండి. ఇప్పుడు ఆమె చదివిన భాగంలో ఒక మాట ఉంది, అదేం తెలుసా? కొంతమంది అంట కీడును గురించి మాట్లాడుతుంటారంట. కీడును గురించి, కీడు అనండి అందరు చెప్పండి, కీడు. యేసుప్రభు ఏమన్నాడంటే, కీడు చేయుట మాని మేలు చేయడం అని చెప్పాడు యేసుప్రభు. అందుకని ఈరోజు మనిషి నోట గుండా వచ్చేది ఏంది? కీడును గురించి మాట్లాడుతుంటారంట. ఎవరికి కీడు చేద్దాం, ఎవరికి కీడు చేద్దాం, ఏ మనిషికి కీడు చేద్దాం, ఎవరికాడు ఏది తీసుకుందాం, ఎవరికాడు ఏది దోసుకుందాం, ఎవరికాడు ఏది లాగేసుకుందాం, ఎవరికాడు ఎంత పట్టాలా అంటే ఒక మనిషి నోటి గుండా ఏ మాటలు వస్తున్నాయి? ఒక మనిషికి కీడు చేసే మాటలు, ఒక మనిషికి మేలు చేసే మాటలు కాదు. ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి, ఒక మనిషికి, ఒక అధికారికి, ఒక నాయకుడికి ఒక కీడు చేసే మాటలు. ఏ మాటలయ్యా చెప్పండి, అందరు చెప్పండి, ఏ మాటలు? ఇప్పుడు ఈ కీడు చేసే మాటలు నీ నోటి కూడా రావచ్చా? రావచ్చా? చదవండి ఆ మాట మరలా కూడా గట్టిగా చదవండి. తీసిన వాళ్ళు చదవమ్మా, మరలా గట్టిగా చదువు. ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గురించి. దేని గురించి మాట్లాడతారంట? కీడును గురించి వారు మాట్లాడుదురు. కింద మాట కూడా చూడు, కీడును గురించి వాళ్ళు మాట్లాడుదురు. అదిగో రెండవ మాట ఏంటంటే, వాళ్ళు గర్వంగా మాట్లాడతారంట. గర్వం అనండి చెప్పండమ్మా, లేదు మళ్ళా గర్వం. చిన్న పిల్లోడు ఒక మాట అంటే తట్టుకోలేము మనం, గర్వం. పెద్దోడు ఒక మాట అంటే తట్టుకోలేము మనం, గర్వం. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, నాశనానికి ముందు ఏమి నడుస్తుందంట? ఓడి అంతరా గర్వం, ఈడి అంతరా చర్మవు. ఆ రోజుల్లో మేము కేరళకి వెళ్ళాం.
రోజు ఖాళీగా ఇంటికాడ కూర్చొని బట్టలు ఉత్తుకొని అన్ని అన్నం వండుకొని తిన్నాం. జాగ్రత్త తినాలా. ఒకడు తాగేసి వచ్చి ఇంకొక ఆయన కాడికి వచ్చి, ఓయ్ నీ డబ్బు నా డబ్బు కాటా వేద్దాం అన్నాడు. ఏమేద్దాం అన్నాడయ్యా? మనం ఏమేస్తాం? పనసకాయలు కాటా వేస్తాం. ఈడంటున్నాడు తాగేసి వచ్చి, ఓయ్ నీ డబ్బు నా డబ్బు కాటా వేద్దాం. కాటా అంటే తూకం పెడదామా అంటున్నాడు. మరలా అన్నాడు, నీ బంగారు నా బంగారు తూకం పెడదామా. ఈ మాట మాట్లాడేవాడికి మింగడానికి మెతుకోలేదు. నిజం, సక్రంగా వ్యాపారం చేయలేడు, సక్రంగా చేతిలో డబ్బులు లేవు, ఏ పని చేయలేడు. ఇప్పుడు వాడి నోటి గుండా ఏ మాటలు వస్తున్నాయి? మాట్లాడరే, ఏ మాటలు వస్తున్నాయి? నీ కాడ ఉంటే ఉండొచ్చు, అంతేగాని నీ డబ్బు నా డబ్బు తూకం వేద్దామా, నీ బంగారు నా బంగారు తూకం వేద్దామా? ఏ మాటలు ఇవి? గర్వం మాటలు. ఇప్పుడు ఈ గర్వంగా మాట్లాడినాడు భూమి మీద లేడమ్మా. అందుకని వాక్యం అంటుంది, మీ నోటి గుండా గర్వపు మాటలు మాట్లాడండి, గర్వపు మాటలు రానివ్వకండి. మీ నోటి గుండా కీడుకు సంబంధించిన మాటలు రానివ్వకండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతుల పైగా చెప్పండి గట్టిగా, ఉద్యోగంగా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా